వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజేందర్ మోత్పూర్ మండలం ఇంద్రనగర్ కాలేజ్. అయితే మా అబ్బాయి దైవ దర్శనానికి అరుణాచలం టెంపుల్ పోయింది సార్. అరుణాచలం టెంపుల్ పోతే అక్కడ రింగ్ ప్రదర్శన ఉంటుంది. రింగ్ ప్రదర్శన చేస్తున్న సమయంలో చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయన ఎమ్మడబడి ఆయన దగ్గర డబ్బులు చూసి డబ్బులు కాజేయడానికి ఆయన ఎమ్మడబడి ఆయనతో కొట్లాడితే ఈయన ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో ఈయన కొద్దిగా స్ట్రగులింగ్ చేసే టైంలో ఒకడు పట్టుకున్న ఇంకోడు వెనకమటి మెడకాయ మీద సీజనింగ్ బ్లేజ్ తోటి మెడకాయ మీద మెడ కోసేసింది సార్. మొత్తం మెడ నరం దిగిపోయింది. అప్పుడప్పుడు ఆయన కింద పడిపోయాడు. ఆయన నైట్ 1 గంట పడిపోయిన మనిషి మార్నింగ్ 4 గంటల వరకు జిహెచ్ఎంసీ వచ్చేంత వరకు ఎవరు అక్కడ పట్టించుకున్న నాదుడే లేదు. అట్లా ఉంది ఆ గవర్నమెంట్. వాళ్ళు అప్పుడప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించారు. కాబట్టి ఓవర్ టైం అయిపోయింది. అప్పుడే స్పాట్లో వాళ్ళు స్పందించి ఉంటే ఆయన ప్రాణాలు రక్షించేవాళ్ళం. అప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి మనం చేసే పరిస్థితి లేక ఇప్పుడు ఆయన చనిపోయింది సార్. ఆ విధంగానే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, ఏం యాక్షన్ తీసుకున్నట్టు. అంత పెద్ద సింహాచలం టెంపుల్ అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. అంత పెద్ద టెంపుల్ కాడ ఇంత రక్షణ లేకపోతే మరి తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు సార్? మరి మామూలు కామన్ పీపుల్ కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఏం చేస్తావు? మామూలు వాళ్ళకి విఐపీలో ఇంకా రక్షణ కల్పిస్తాయి. ఫారెన్ వాళ్ళు వస్తారు, ఫారెన్ నుంచి విజిటర్స్ మన ఇండియా కూడా వస్తారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఇట్లా ఇలాంటి ఆన్షియంట్ టెంపుల్ కూడా వాళ్ళు విజిటింగ్ చేస్తున్నారు. హిస్టారికల్ టెంపుల్స్ ఉంటాయి కదా సార్, తిరుమల ఇలాంటి అరుణాచలం ఇలాంటి విజిటింగ్ చేస్తుంటారు. ఆ టైంలో కూడా వాళ్ళ మీద కూడా అటాక్ జరగడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ దీనికి సరైన రక్షణ తీసుకొని ముందు కూడా ఇలాంటి ప్రమాదం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం సార్. అదేవిధంగా నా కొడుకు మీద ఇప్పుడు నా కొడుకు చనిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. నేను చూసినమాట వాళ్ళ మీద సరైన కఠినంగా శిక్షించి వాళ్ళకు మాకు సరైన న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం సార్. వాళ్ళకు ఏదో చట్ట ప్రకారం శిక్ష కఠినంగా శిక్షించాలి సార్. ఇలాంటి ముందు రాకుండా కఠినంగా శిక్షించాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.